లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం పట్టణానికి గత 40 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినటువంటి వాన పట్టణం మొత్తాన్ని ముంచెత్తింది. దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయటంతో పాటుగా ఇల్లు కూడా పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ తీవ్రతను మర్చిపోకముందే మళ్ళీ నిన్నటి నుంచి వరద రావడం జరుగుతూ ఉంది. గత 2 రోజుల నుంచి వరద తీవ్రత రావడం జరుగుతుంది. వాతావరణ శాఖ తెలిపిన విధంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళని పునరావాస కేంద్రాలకి పంపించే దానిలో భాగంగా వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఆ వరద బాధితులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వరద బాధితులు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు నిరాశ్రలు అవ్వడం జరిగింది. వాళ్ళు తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. వారికి మీరు పునరావాసాలు కల్పించి ఎలాంటి సౌకర్యాలు అందజేస్తున్నారు? మీరందరికీ తెలుసు, గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వచ్చినటువంటి ఈ మున్నేరు వరద ఖమ్మం ప్రజల్ని, పాలేరు ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేసింది. వరదలు మొదలైన మరుక్షణం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, తుమ్మల గారు, పొంగులేటి గారు వారి నియోజకవర్గాల్లో జిల్లా మొత్తంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ అధికారులకు ఒక మార్గనిర్దేశం చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ముందుగా ఖమ్మం పట్టణాన్ని రక్షించుకోగలిగాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు అవసరమైనటువంటి అన్ని కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం. అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పూర్తి క్లీనింగ్ కానీ దాని యొక్క అక్కడ ఉన్నటువంటి శానిటేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీరు అన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గ్రాసరీస్ అన్నింటినీ కూడా ఇప్పటికి 2 నుంచి 3 సార్లు ఇచ్చాం. ఇంకా వాళ్ళకి అవసరం ఉంటే కూడా ఇంకా 2-3 సార్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ పర్యటించారు. వరదలు జరిగిన తెల్లారే వచ్చి పర్యవేక్షించినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ఏ విధంగా మనం ఇంకా మేలు చేయొచ్చు అనేది అనేక చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకేమేమి ముందుకు తీసుకెళ్దాం అనే దాని మీద వర్క్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చెప్పాలంటే అభివృద్ధి అంటేనే మంత్రి తుమ్మలగా చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి వరద వల్ల ప్రళయం ఏదైతే జరిగిందో దానివల్ల చాలా మంది నష్టపోయారు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ అభివృద్ధి ఎలా కనపడబోతా ఉంది, ఆ నష్టపోయిన ప్రజల్ని ఎలా మీరు చేయబోతున్నారు? అంటే మీ తుమ్మల గారు 40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. భద్రాచలం వరదలు 1985-86లో వచ్చినప్పుడు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. కృష్ణా వరదలు వచ్చినప్పుడు ఆయన 98-99లో మంత్రిగా పనిచేశారు. ఆయనకున్నటువంటి సీనియారిటీ, అనుభవం దృష్ట్యా ఈ ఖమ్మం పట్టణాన్ని రాబోయే రోజుల్లో ఎట్లయితే భద్రాచలాన్ని కాపాడుకోగలిగామో అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని కూడా కాపాడి ఒక చుక్కపు వరద నీరు కూడా ఖమ్మం పట్టణం రాకుండా చేసే ప్రణాళిక ఆల్రెడీ రూపొందించాం. దాన్ని రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఖమ్మం పట్టణాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత తుమ్మల గారు తీసుకున్నారు. తప్పకుండా అంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎందుకంటే ఎన్నడూ జరగని విధంగా ఇక్కడ వరదలు వచ్చినాయి. కారణం ఏంటంటే చాలా వరకు కాలువలు కానీ చెరువులు కానీ కబ్జాకు గురైనాయి. ఏదైతే హైదరాబాద్ అనే ప్రాంతంలో హైడ్రా అనే సిస్టమ్ ఎలా వచ్చిందో మాకు కావాలి అని చెప్పి ఈ రోజు కూడా చాలా వరకు ధర్నాలు చేయడం జరిగింది. దీనిపై మీరు ఏ విధమైన దృష్టి సారించబోతా ఉన్నారు? అదొక శుభ పరిణామం. ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ఎవరైతే హైడ్రా లాంటి కార్యక్రమం ఖమ్మం పట్టణానికి కూడా తీసుకురావాలి, తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలు విస్తరింపజేయాలని కోరుకోవటం, ప్రజల్లో వచ్చిన మార్పుకి హర్షం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మా అప్పీల్ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఎంకరేజ్ చేయకండి. అటు వల్ల మీరొక్కరు సుఖపడవచ్చు కానీ మీ వల్ల పట్టణం డివిజన్లు ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఈ రోజు మేము చూసినటువంటి 46-47 డివిజన్స్లో చిన్న ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఆ డివిజన్ మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి అన్నింటినీ కూడా కరెక్ట్ చేసి తప్పకుండా హైడ్రా లాంటి పథకాన్ని ఖమ్మాన్ని కూడా విస్తరింపజేసి ఖమ్మం పట్టణంలో ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంటే సార్ ఇప్పుడు చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇల్లు మునిగిపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రజలకు మీరు మరి వచ్చిన ప్రతిసారి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కాకుండా వారిని పూర్తిగా వేరే స్థానంలో ఏదైనా ఉంచే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బఫర్ జోన్స్ కానీ FTL లెవెల్స్లో ఉన్నటువంటి అనేక గృహాలు ఉన్నాయి ఖమ్మం పట్టణంలో. వాటిని అన్నింటినీ కూడా ఏ విధంగా రెక్టిఫై చేయాలి, అక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏ విధంగా మనం ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ క్రియేట్ చేసి ఒక హౌసింగ్ స్కీమ్స్ కింద ప్లాన్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. తప్పకుండా రాబోయే ప్రణాళికలో హౌసింగ్ స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఆ హౌసింగ్ స్కీమ్లో ముందుగా ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహాలని వెకేట్ చేపించి వాళ్ళకి వేరే చోట అకామిడేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే
కేవలం ప్రజలు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా పెద్ద మొత్తంలో నష్టపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి బుక్స్ కానివ్వండి, వాళ్ళకున్న సర్టిఫికెట్స్ కానివ్వండి, పూర్తి స్థాయిలో వాళ్ళు చదువుకోవడానికి ఎటువంటి బుక్స్ లేకుండా ఉన్న పరిస్థితి అయింది. ఇప్పుడు వాళ్ళు కొనాలంటే కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన మీకు స్పెషల్గా ఏమన్నా ఉందా? తప్పకుండా అండి. మీరు ఆల్రెడీ మీరు అన్న ఆలోచన ప్రకారం మా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఖమ్మం పట్టణంలో వరద బాధితుల వల్ల మునిగిపోయి ఇబ్బంది పడుతున్న ప్రతి విద్యార్థికి తుమ్మల గారి సేవా సమితి తరపున, తుమ్మల యువసేన తరపున అందరికీ బుక్స్ అందజేయడం జరుగుతుంది, నోట్బుక్స్ పరంగా. అది రాబోయే రేపు ఎల్లుండిలోనే ఆ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ. తప్పకుండా ప్రతి విద్యార్థికి వాళ్ళకి కావాల్సినటువంటి చదువుకు కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఏదైతే వాళ్ళకి సహాయం కావాలో ఆ సహాయం చేయడానికి మేము ముందు ఉన్నాం. ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. రైట్. వరద బాధితుల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తుమ్మల యువసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థినికి వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా అందజేయడంతో పాటు వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఈ కొద్ది కాలం వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటుందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు మంత్రులు, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు కూడా పూర్తి సహకరించే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.